హలో, కెన్ యూ సీ మీ? అర్జున్, ఏమైంది? నేను గుల్బర్గ్ బంగ్లా దగ్గర పెట్టిన సర్వైలెన్స్ కెమెరా. ఐ నో యూ కెన్ సీ మీ అర్జున్. 130 కెమెరాస్, అది కూడా నా కరాచీలో, నాకు తెలియకుండా. వా, మాన్నా పడేగా. ఐఎస్ఐ నీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి. వాట్ అన్ ఏజెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ బాస్. నీ ఫ్రెండ్స్ నలుగురు ఎక్కడున్నారు అని పిచ్చియోళ్ళ వెతుకుతున్నట్టున్నావు కదా. యు వాంట్ టు సీ? సే హలో టు యువర్ ఫ్రెండ్స్. యు ఆర్ నాట్ టేకింగ్ మీ సీరియస్లీ. This is your last warning. ధ్యాన్ సే సున్ లే సాలే. నువ్వు నా వైపు రావడానికి వేసే ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్కడిని చంపేస్తా. అయినా వస్తానంటావా? రా, तेरी मौत को रिकॉर्ड करके व्हाट्सएप पे वायरल कर दूंगा. समझो? ఆ వీడియో రికార్డ్ అయిందా? yes. ప్లే ప్లే ప్లే. రివైండ్ ప్లే అగైన్. బాడీకి జూమ్ చేయి. It's a Morse code. కొన్ని రోజుల్లో G8 సమిట్ జరగబోతుంది. ఇది సింగపూర్లో G8 సమిట్ జరగబోయే బిల్డింగ్. 76 కెమెరాస్ బయట, 120 కెమెరాస్ లోపల. ఈ G8 సమిట్ 28ను జరుగుతుంది. మనం 26నే ఆ ముగ్గురిని సింగపూర్కి సీక్రెట్గా తీసుకువెళ్తాం. ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న ప్రతి కెమెరాలోనూ వీళ్ళు కనపడేలా తిప్పుతాం. సో ఆ ముగ్గురిని అదే ప్రైవేట్ జెట్లో G8 సమిట్ జరిగే ప్లేస్కి తీసుకెళ్లి వాడి ప్లాన్ వాళ్ళతోనే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఏం ప్లాన్? సరిగ్గా 28 ఈ ముగ్గురు వీల్ చైర్లో ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు. సెక్యూరిటీ ఆపుతారు. అదే టైంలో వాళ్ళ బాడీకి ఉన్న బాంబ్స్ ని మనం రిమోట్ తో డీటోనేట్ చేస్తాం. బూమ్. మరి దానివల్ల పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి? ఇండియా పాకిస్తాన్ దాడి చేసిందంటుంది, కానీ పాకిస్తాన్ దాడి చేసింది ఇండియానే అని ప్రూవ్ చేస్తుంది. ఎలా? ఆ ముగ్గురు పాకిస్తానీస్ అని వరల్డ్ మీడియా అనౌన్స్ చేశాక ఆ ముగ్గురు ఇండియన్ రా ఏజెంట్స్ అని ఎంక్వైరీ కమిటీ నమ్మేలా పాకిస్తాన్ సాక్ష్యాలు చూపిస్తుంది. పాకిస్తాన్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిందని G8 కంట్రీస్ చెప్తాయి. ఆ తర్వాత ఇండియా ఎన్ని ఎవిడెన్స్ చూపించినా ఎవరు నమ్మరు. లోపల దీన్ని ఎలాగైనా ఆపాలి. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడు. బతికే ఉండాలి బిలాల్ సాబ్. G8 సమిట్ దాడి తర్వాత అర్జున్ ఇక్కడే సీక్రెట్ మిషన్ లో ఉన్నాడని మన దగ్గరున్న వీడియో ఫుటేజ్ తో సహా G8 సమిట్ లో ప్రెజెంట్ చేస్తాం. దాడిలో చనిపోయిన బాంబర్స్ అర్జున్ టీమ్ అని, రా అని ఇండియన్ గవర్నమెంట్ ని నిలదీయాలని అడుగుదాం.
అప్పుడు ఊపిరాడక కిలకిల కొట్టుకుంటుంది ఇండియా. సమిట్ కి ఒక్కరోజే ఉంది. అటు సుహేల్ పక్కన టోటల్ పాకిస్తాన్ గవర్నమెంట్ నిలబడింది. నీ పక్కన నేను తప్ప ఎవరూ లేరు. ఎలా ఫైట్ చేస్తావు అర్జున్? మాత్రమే బ్లో అయింది. మిషన్ చాణక్య ఇస్ ఆన్. సార్, నీ గెస్ కరెక్టే అర్జున్. మన వాళ్ళని 11:30కి కరాచీ నుంచి సింగపూర్ ప్రైవేట్ జెట్లో తీసుకెళ్తున్నారు. షూర్ ఈస్ గోయింగ్ టు అటాక్ ది సమ్మిట్ అండ్ ఇండియాని బ్లేమ్ చేస్తాడు. ఐ నో వి ఆన్ ది థ్రెట్ సార్, బట్ సోహెల్ తప్పకుండా తప్పు చేస్తాడు. హౌ కెన్ యూ బి సో ష్యూర్? ఈగో. అబ్దుల్ సలీం ని సిరియాకి పంపించిందే కరాచీలోని రా ఏజెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. మన రా ఏజెంట్స్ తోనే G8 సమిట్ డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. అది మనం ఆపేశాం. ఆ ఈగోతో సోహెల్ అదే పని మన వాళ్ళతో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఆల్ డాట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ సార్. వాడి బలహీనత మన బలం ఒక్కటే, సోహెల్ ఈగో. సో ఇప్పుడు ఏం చేద్దాం? సోహెల్ మన వాళ్ళని ఎక్కడుంచాడో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలిసినా వాడి సెక్యూరిటీ దాటి మనం లోపలికి వెళ్ళలేం. ఎయిర్పోర్ట్ మొత్తం ISI కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకున్నది ఒక్కటే దారి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే రెస్క్యూ చేయాలి. 11:30కి ఫ్లైట్ కాబట్టి 10:30కి ముందే మన వాళ్ళు మూవ్ చేస్తాడు. వాడి కార్స్ వహాబ్ రోడ్ సర్కిల్ దాటగానే మనం అటాక్ చేస్తాం. ఏం జరుగుతుందో తెలిసే లోపే వాడిని లేపేసి మన వాళ్ళని రెస్క్యూ చేస్తాం సార్. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ అందరినీ యాక్టివేట్ చేస్తాను. దే విల్ షాడో యూ ఇన్ ద మిషన్. థ్యాంక్ యూ సార్. ఒకే టైం స్టార్ట్ అవ్వలేదు సార్. దేర్ వాస్ అ డిలే. వెహికల్స్ ఏ రూట్ లో వెళ్తున్న విషయం మనకే కాదు సార్, వెహికల్స్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళందరికీ సోహెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కృపా, సోహెల్ ఏ కార్ లో నుండి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడో ట్రాక్ చేయి. ఏ వెహికల్ కి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయనేది ముఖ్యం కాదు సార్, ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయన్నదే ముఖ్యం. సోహెల్ ని కనుక మనం ఆపగలిగితే ఆటోమేటిక్ గా కాన్వే అయిపోతుంది. Get me the bloody ears on the cars. Never to eat our time. అర్జున్, మన వాళ్ళు ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యారు. Hurry up. We don't have time. What the hell is... మన వాళ్ళని ఫ్లైట్ ఎక్కించారు. సార్ వాడి కింద టన్నల్లో ఉన్నాడు. అర్జున్, ఫ్లైట్ ఆఫ్ అని చెప్పు. ఫ్లైట్ ఆగిపోతే సోహెల్ ఊపిరి ఆగిపోతుంది. కాల్ ద ఫ్లైట్ బ్యాక్. ద టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. డామ్ ఇట్. ఓకే, రిలాక్స్. Chief, stop the flight. No, I can't do that. I said stop the flight. Not possible. Stop the flight! Flight number 317, land immediately. Land immediately. It's emergency. What do you want? ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ చెక్ పోస్ట్ నెంబర్ 45కి రావడానికి 2 hours పడుతుంది. నా ఫ్రెండ్స్ని అక్కడ తీసుకురా. నీ సోహెల్ని నేను నీకు అక్కడ ఇచ్చేస్తా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కురేషి భాయ్, 3 months నుంచి ఈ మిషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ये पाकिस्तान की इज्जत का सवाल है. ये मेरे बेटे की जिंदगी का सवाल है. Let me get Sohail back. I will show him who I am. Sohail कहाँ है? कहाँ है मेरा बेटा? నీకు 2 గంటలు టైం ఇచ్చింది నువ్వు కరాచీ నుంచి ఇక్కడ రావటానికి కాదు, నీ కొడుకుని ఇండియాకి షిఫ్ట్ చేయడానికి. బంద్ కరో ఈ కరాచీ అని ఇంతమంది సెక్యూరిటీని పెట్టినా ఇదంతా ఎలా చేశానని చూస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ నీలాంటి టెర్రరిస్టులు బోర్డర్లు దాటి ఇండియా వస్తుంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ
సింగిల్ సిగ్నల్ చాలు పాకిస్తాన్ బోర్డర్స్ కూడా మార్చగలదు. I'll kill you. I will kill you. I'll kill you. కాల్చు. నీ కరాచీకి వచ్చి నేను కరాచీ నుంచే బయటికి రప్పించినోడిని. చావుకు తెగించినాడు బుల్లెట్కి భయపడ్డ కురేషి. Arjun! तेरा ही फोन है. तेरा बेटा सोहेल. उठा. सोहेल, सोहेल, तुम ठीक हो ना बेटा? अस्सलाम वालेकुम खुरैशी भाई, पहचाना मुझे? कुलकर्णी साहब. ओ థ్యాంక్స్ నన్ను గుర్తు పెట్టుకున్నందుకు. अगर मेरे बेटे को कुछ हुआ ना, ఖురేషీ, నీ కొడుకుని గవర్నమెంట్ కస్టడీకి ఇవ్వలేదు. ఇంకా మా కస్టడీలోనే ఉన్నాడు. నేను ఓకే అంటే తప్ప నీ కొడుకు ఇక్కడి నుంచి కదలడు. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. హియర్ ఇస్ ద డీల్. మేము నలుగురం బార్డర్ దాటి అటు వెళ్తే గాని నీ కొడుకు ఇండియన్ బార్డర్ దాటి నీ దాకా రాడు. నువ్వు చచ్చిన పర్లేదని షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చిన ఇండియా కోసం ఎందుకురా ఇంత రిస్క్ చేసావు? అది నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే చంపైనా బతుకుతామని పాకిస్తాన్కి వచ్చావు, చచ్చని ఇండియాని కాపాడుతామని నేను పాకిస్తాన్కి వచ్చాను.